పాటంటూ గడ్డినే తిన్నట్టు నోటికొచ్చిందంత వాగినావురా. సీతాదేవంటూ ద్రౌపది గారంటూ రేపులు జరిగిన ఎన్నవురా. తప్పితే సామాన్ కనపడే దాంట్లో ఏముండదు. నేను కూడా హీరోయిన్, నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ 1-2 చేశాను. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకున్నాక శివాజీ అన్న జస్ట్ ఒక మాట, చీరలు కట్టుకోండి అమ్మా అని చెప్పేసి ఒక మాట అన్నాడు. అక్కడ వరకు బానే ఉంది. తర్వాత తప్పితే సామాన్ కనపడే దాంట్లో ఏముండదు. చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేత్రముండా ఎలాంటి బట్టలు ఎందుకు మంచి చేసుకోవచ్చు సామాన్లు అదైతే చాలా అంటే చాలా వల్గర్, చాలా తప్పు. స్టేజ్ మీద ఉన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. దాన్ని నేను కూడా ఖండిస్తాను. బట్ ఆయన చెప్పింది దేనికి? అమ్మాయిల మంచి కోసం. ఆయన అనేది మళ్ళీ హీరోయిన్ మాత్రమే. ఇప్పుడు ఇంకో క్లిప్ ప్లే చేస్తా. ఎందుకు అందులో లాగాను? మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్, నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ 1-2 చేశాను. శివాజీ గారు అనేది హీరోయిన్స్ అయితే ఆంటీలు ఎందుకు మాట్లాడుతున్నారు నాకైతే ఏం అర్థం కావట్లేదు. జోకులు అయితే నార్మల్ గా చేయదు. ఆంటీకి ఇలాంటి అయితే కాంట్రవర్సీ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. అమ్మాయిల బట్టల గురించి మాట్లాడగానే నేనున్నానని చెప్పేసి ఆంటీ వస్తుంది. వీడెక్కడో ఫారెన్ లో ఉంటున్నాడని చెప్పేసి ఈ మధ్య చాలా అంటే చాలా వల్గర్ గా అయితే అవుతున్నాడు. అండ్ ఇదే వీడియోలో ఇతను గరికపాటి గారిని కూడా తిట్టాడు. అండ్ గరికపాటిని తిట్టేంత స్థాయి స్తోమత వీడికైతే లేవు. అండ్ సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకున్నాక రేపులు అయ్యాయి. ఇప్పుడు వీడిని ఏం చేయాలి? వీడు కూడా బూతులతోనేగా చెప్పింది. అండ్ వీడైతే మన హిందూ దేవి దేవతల్ని టీ షర్ట్లు వేసుకున్నారు అందుకే రేపులు జరిగినాయి అన్నాడు. మరి వీడిని ఏం చేయాలి? మీరు అంటే కొంచెం అభిమానం ఉండేది, మీరు నచ్చేవాళ్ళు, మీ కంటెంట్ బాగుండేది. ఇప్పుడు అసలు నేను చూడట్లేదు అండ్ మనం అన్సబ్స్క్రైబ్ చేసేసాను. అంటే సోకల్ చెత్త ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే కామనర్స్ ఎంతో మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నారు. లైక్ చూసా కదా ఇప్పుడు అమ్మాయి ఏం చెప్పిందో. అక్క అయితే కరెక్ట్ గా చెప్పింది. ఒకనొక టైంలో వాడి వీడియోలు అయితే చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడు అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కాడి నుంచి వల్గారిటీ అయితే చాలా ఎక్కువ చేశాడు. అండ్ బూతులు ఎక్కువ. అండ్ మోర్ ఓవర్ ఇండియా ఎప్పుడు ఇండియన్ తిట్టునే వీడి వీడియోలు చేస్తాడు. అలాంటి మనం సపోర్ట్ చేయడం వద్దు అని చెప్పేసి చాలా మంది హిందూస్ అయితే నిన్న నైట్ నుంచి చాలా అంటే చాలా ర్యాపిడ్ గా వాడి ఫాలోవర్స్ అయితే తగ్గిపోతున్నారు. కావాలని చూడండి. 2.48 మిలియన్ నుంచి 2.43 మిలియన్ వరకు అయితే పడిపోయారు సబ్స్క్రైబర్స్. అలాంటి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళని ఇగ్నోర్ చేస్తే మాత్రం చాలు. వాళ్ళు పెట్టే కంటెంట్ మనం చూడకుండా వాళ్ళని సపోర్ట్ చేయకుండా ఉంటే చాలు. మనం వాళ్ళ మీద లీగల్ గా ఎలాంటి యాక్షన్స్ తీసుకోకపోయినా వాళ్ళు చచ్చిపోయినట్టే. అండ్ సోషల్ మీడియా నుంచి కరుమారుగా అయిపోతారు ఇలాంటి వాళ్ళు. డోంట్ సపోర్ట్ దిస్ కంటెంట్. ఈ అపాలజీస్ నేను చెప్పాల్సిన వ్యక్తులు ఎవరంటే ఆ రోజు ఆ స్టేజ్ మీద నా తోటి నటినట్లకు ఆడబిడ్డలకు చెప్పాలి. ఫస్ట్ ఒకప్పుడు చీర లాగినందుకు కురుక్షేత్రం జరిగింది. అండ్ ఇప్పుడైతే చీర కట్టుకోమన్నందుకు ఒక మినీ కురుక్షేత్రం అయితే జరిగింది. పాపం శివాజీ గారు అయితే మీడియా ముందుకు వచ్చి అండ్ తన తోటి నటీనటులకు అయితే సారీ చెప్పారు. ఒక సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మీరు జస్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్, అదే మానవులు అంటున్నారు. వీడు చూసాడా? వీడి నోట్లో నుంచి ఎంత బలుపు మాటలు వస్తున్నాయో. వాడిప్పుడు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అంట. వాడు చెప్పిందే రైట్, వాడు చెప్పిందే రాంగ్ అని చెప్పేసి వీడైతే చాలా వల్గర్గా అయితే మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయడం ఇప్పటి నుంచైనా తగ్గించుకోవాలి. ఇలాంటి క్రింజ్ గాళ్ళని మనం సపోర్ట్ చేయొద్దు. అమ్మాయిలు అంటూ స్వేచ్ఛనివ్వండి అంటూ 2 మంచి మాటలు చెప్పినావురా. గరికా పాటంటూ గడ్డినే తిన్నట్టు నోటికొచ్చిందంత వాగినావురా. సీతాదేవంటూ ద్రౌపది గారంటూ రేపులు జరిగిన ఎన్నవురా. నాలెడ్జ్ లేకుంటే తెలియ ఇండియాను వస్తే ఇంటికే పోకుండా ఎముకలు ఇరిగేలా ఈడ్చితంత మురబాయిలోనే.